సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథాస్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం. ఈరోజు మన రాగమయం 22వ భాగంలో ఏం జరుగుతుందో చూద్దామా? అయినా రావుగారు చెప్పడంతో వాళ్ళిద్దరి వైపు పరిశీలనగా చూశారు సుభద్రమ్మ గారు. అప్పుడు ఆవిడికి స్ఫురించింది ఆయన తనని పిలిచి వాళ్ళిద్దరినీ అలా పక్కపక్కన చూడమనటం. ఆయన మనసులో భావం ఆవిడికి మొదటి నుంచి బోధపడుతూనే ఉంది. ఆవిడ చిన్నగా నవ్వేస్తూ, సరే లోపలికి రండి, పార్వతి శేఖరానికి కరుణకి ఏదైనా జ్యూస్ తీసుకురామ్మా అన్నారావిడ. ఇద్దరూ లోపలికి వచ్చి కూర్చున్నారు. 5 నిమిషాల్లో పార్వతి జ్యూస్ తీసుకువచ్చింది. రావుగారు చేస్తున్న హడావుడికి శేఖరం లోపలే నవ్వుకున్నాడు గాని ఆయన అంతరార్థం అతనికి తెలియదు. కరుణకి అంతే. టీచర్లు రాసిచ్చిన పుస్తకాలన్నీ దొరికాయా? రావుగారు అడిగారు. దొరికాయి బాబాయ్ గారు. అయితే రేపటి నుంచి పాఠాలు మొదలుపెట్టేయమందాం. అయితే మొదలుపెట్టే ముందు ఒక మాట, ఒకసారి పిల్లల్ని చూసుకుని వస్తావా? కొన్ని పాఠాలు నేర్చుకుని వెడతావా అన్నారాయన. వెంటనే జవాబు చెప్పలేకపోయింది కరుణ. మనస్సు పిల్లల వైపు లాగుతోంది, పాఠాల వైపు మొగ్గుతోంది. కరుణ సందిగ్ధత శేఖరానికి అర్థం అయింది. అందుకే అన్నాడు, ఒక 10 రోజులు పాఠాలు చెప్పించుకుని వెళ్తే అక్కడ ఉన్నప్పుడు వివరంగా చదువుకోవచ్చు. అవును, అసలు ప్రారంభం అంటూ జరిగిపోతే ఇక తన ధ్యేయం కోసం చేసే ప్రయాణం వేగం పుంజుకుంటుంది, సుభద్రమ్మగారు కూడా అన్నారు. కరుణ ఆ మాటకి సంతోషంగా సరేనంది. అయితే రేపటి నుంచి రమ్మనమని టీచర్లకి కబురు పెడదాం రావుగారు అన్నారు. పుస్తకాలన్నీ కవర్లోంచి తీసి రావుగారికి చూపించింది కరుణ. శేఖరం పిల్లల కోసం కొన్న పుస్తకాలతో సహా. పిల్లల పుస్తకాలు చూస్తుంటే రావుగారికి మనవలు గుర్తుకు వచ్చారు. ఈ ఎడబాటు ఎప్పటికీ ఇలాగే ఉండదు తాతయ్య అంటూ వాళ్ళు మళ్ళీ తన ఒడి చేరే రోజు వస్తుంది అని సర్ది చెప్పుకున్నారు మనస్సుకి. రాగిణికి మనుష్యుల విలువ, మమతల విలువ అర్థమయ్యే రోజు ఏదో ఒకరోజు తప్పక వస్తుంది. భవిష్యత్తుని ఊహించలేని రాగిణి లాంటి తెలివిహీనులకి అనుభవమే పాఠం చెబుతుంది. ఒక్క క్షణం మౌనంలోంచి బయటపడ్డారు నవ్వుతూ రావుగారు. తప్పని పరిస్థితుల్లో పిల్లలకి దూరంగా ఉండవలసి వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కానుకలతో మురిపించాలి మరి అన్నారు. శేఖరం పైకి వెళ్ళిపోయాడు. రాత్రి మంచం మీద వాలగానే ఇందాక మామగారన్న మాట జ్ఞాపకం వచ్చింది శేఖరానికి. మరి తన పిల్లలకి తను కానుకలు ఇచ్చేదెలా? కరుణతో చెప్పినట్టు సంతోషాన్ని వ్యక్తులతో ముడివేయకూడదు. కానీ కొన్ని సంతోషాలు కొంతమంది వ్యక్తుల వల్లే వస్తాయి. మరి అటువంటప్పుడు ఆ సంతోషాలే జీవితానికి ఆధారం అన్న భ్రమలోంచి బయటికి రావాలి. కరుణ పిల్లల కోసం పుస్తకాలు కొనటం ఎందుకో ఆనందాన్ని కలిగించింది. ఈ పాటికి క్రింద గదిలో కరుణ ఆ పుస్తకాలన్నిటినీ ముందు వేసుకుని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. పాపం కరుణ అనుకోబోయిన అతనికి ఆమె ఎదురుగా నిలబడి నో శేఖరం, నో జాలి అని తను అన్నట్టే అంటున్నట్టు అనిపించింది. అతని పెదవుల మీద అప్రయత్నంగా చిరునవ్వు కదిలింది. అలా అలా ఆలోచనలు పిల్లల మీదకి రాగిణి మీదకు వెళ్ళాయి. ఇటువంటి సందర్భంలో తన మనస్సు తీవ్రమైన ఒత్తిడికి గురి కాకుండా ఉండటాన్ని అతను ఇన్ని రోజులుగా సాధన చేశాడు. రాగిణి కొన్ని రోజుల క్రితం తన భార్య, ఇప్పుడు మరొకరికి. ఆ బంధాన్నైనా నిలుపుకోగల శక్తి ఉందా ఆమెకు? కాలమే నిర్ణయించాలి. పిల్లలు డాడీ గురించి అడిగితే ఏమి చెప్పి బుజ్జగిస్తుందో. చిన్నపిల్లలు ఎటువంటి పరిస్థితులకైనా తొందరగా అలవాటు పడిపోతారు. పక్కన అమ్మ ఉంటే చాలు వాళ్ళకి. మరో గదిలో నిద్రకు ఉపక్రమిస్తున్న రావుగారి ఆలోచనలు పిల్లల చుట్టూనే ఉన్నాయి. శేఖరానికి పిల్లల్ని అప్పుడప్పుడు చూసుకునే అవకాశం కలిగించాలి. లేకపోతే ఆ అశాంతితో శేఖరం మళ్ళీ తన జీవితంలోకి ఇంకొక స్త్రీని ఆహ్వానించడానికి సిద్ధపడడు. రాగిణి ఎక్కడ ఉన్నది తెలియాలి. శేఖరం జీవితం నుంచి రాగిణి నిష్క్రమించిందన్న విషయం ఎన్నాళ్ళని గోప్యంగా ఉంచటం? దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేనప్పుడు ఈ విషయం బయటికి రాగానే శేఖరానికి పిల్లనివ్వటానికి బోలెడు మంది తల్లిదండ్రులు ముందుకు వస్తారు. కానీ తన మనసు కరుణైతేనే బాగుంటుందని ఎందుకు భావిస్తోంది? ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె మనస్తత్వం. ఆ మనస్తత్వంలోని నిండుదనం శేఖరం జీవితంలో సుఖశాంతులు వెల్లివిరిసేలా చెయ్యగలదు.
వేరే ఇంకో అమ్మాయి వస్తే అలా ఉండదని ఎందుకనుకోవాలి? కరుణని చూశాక వేరే వాళ్ళని మనస్సు ఒప్పుకోవటం లేదు. అది అసలు సంగతి. అదే కరుణలోని ప్రత్యేకత. మరి కరుణ పిల్లల సంగతి? ఆయన ఆలోచన అక్కడ ఆగిపోయింది. అది కరుణా శేఖరం కలిసి చూసుకుంటారు. తనకి సంబంధం లేదు. శేఖరం పిల్లల సంగతి, కరుణ పిల్లల సంగతి చక్కగా చూసుకోగల సామర్థ్యం ఇద్దరిలోనూ పుష్కలంగా ఉంది. ఆ విషయం గురించిన ఆలోచన తనకి అవసరం లేదు. కరుణ శేఖరం ఊహించినట్టుగానే పుస్తకాలన్నీ ముందు వేసుకుని కూర్చుంది. సుభద్రమ్మ గారికి నిద్రాభంగమవుతుందని బెడ్లైట్ వెలుగులోనే చూసుకుంటోంది. బొమ్మల కథల పుస్తకాలు తెరిచి చూడగానే వెలిగిపోయే వాళ్ళ మొహాలను ఊహల్లో వీక్షించుకోవటానికి ప్రయత్నిస్తోంది. తర్వాత తన పుస్తకాలను తెరిచి వాటి కొత్తదనపు ఘుమఘుమల్ని గుండెల నిండా పీల్చుకుంది. ఈ పుస్తకాలు తన జీవితాన్ని వెలిగించిపోయే జ్యోతులు అనుకుంటూ కళ్ళకి అద్దుకుంది. మళ్ళీ వాటినన్నిటినీ కవర్లలో పెట్టేసి నడుము వాల్చిన కరుణకి కారులో వెళ్తూ ఉండగా తనకి రాజశేఖరానికి మధ్యన జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది. ఆ సంభాషణ మధ్యలో అతని నవ్వుకు మురిసిపోయిన తన మనస్సు గుర్తుకు వచ్చింది. ఇంకా శేఖరం మీద ప్రేమ తన హృదయంలో అలాగే నిక్షిప్తమై ఉందా? లేకపోతే ఇతని నవ్వు అందంగా ఉంటుందని భావించి వదిలేయాలి గాని ఆ మురిసిపోవటం ఏమిటి? ప్రేమభావన ఉన్న చోట గాని అటువంటి అనుభూతికి అవకాశం లేదు. తన జీవితంలోకి రాబోయే భాగస్వామి కోసం మృదువైన రత్నాల బంగారు తీగల జలతారు సమ్మేళనంతో ఒక అందమైన భరణిని సృజించుకుంది. దాని నిండుగా ప్రేమ పరిమళాలు, అనురాగపు ఐశ్వర్యాలు. శేఖరం కోసం దానిని తెరవాలని ప్రయత్నిస్తే అప్పుడు అతను నిర్దాక్షిణ్యంగా మూసివేశాడు. రాజేష్ కోసం తెరవాలనుకుంది. ఆ పరిమళాలతో తనకు పని లేదు పొమ్మన్నాడు అతగాడు. ఇప్పుడు మళ్ళీ తనకి తెలియకుండానే శేఖరం కోసం అది నెమ్మదిగా తెరుచుకుంటుందా? అతను ఒకప్పుడు దానిని నిర్దాక్షిణ్యంగా మూసివేసినవాడే కదా మరి. శేఖరం అప్పటి మౌనంలో అన్యాయం ఏమీ లేదు. రాజేష్ తిరస్కరణలో రాక్షసత్వం ఉంది. మనస్సు అద్భుతమైన తెలివిగలది. అలవోకగా లెక్కలు వేసేసి తన స్పందన సంగతి తను చూసుకుంటుంది. శేఖరం విషయంలో గతంలోది గాఢమైన మాధుర్యం కనుక ఈ స్పందనలు వాటి గుర్తులు అయి ఉంటాయి, మిగుళ్ళు అయి ఉంటాయి. శేఖరం జీవితంలోకి మళ్ళీ చక్కటి అమ్మాయి రావాలి. అతని జీవితం నందనవనం కావాలి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది కరుణ. సుభద్రమ్మ గారికి ఇంకా నిద్ర రాలేదు. రావుగారి అభిప్రాయం చుట్టూనే ఆవిడ ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి. శేఖరం జీవితంలోకి కరుణ రావాలని ఆయన ప్రగాఢంగా కోరుకుంటున్నారన్న విషయం స్పష్టంగా వ్యక్తమవుతోంది. తనకి ఇప్పటిదాకా ఒక అభిప్రాయం అంటూ రాలేదు ఆ విషయంలో. శేఖరం మళ్ళీ వివాహం చేసుకోవాలన్నదొకటే నిశ్చయం. కరుణని ఆ స్థానంలో తను చూడగలదో లేదో ప్రస్తుతానికి అవ్యక్తమే. తన మనసు ఎటువంటి బాదరబందీలు లేని అమ్మాయి రాజాకి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటుందేమోనని ఆవిడికి అనిపిస్తోంది. కాలం ఎటువంటి తీర్పు చెబుతుందో చూడాలి మరి. సుభద్రమ్మగారు ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు నుంచి కరుణకి ట్యూషన్స్ మొదలయ్యాయి. డైరెక్ట్గా డిగ్రీ చేసే సదుపాయం ఉండటంతో కరుణకి ఆనందంగా అనిపించింది. ఉదయం కొన్ని క్లాసులు, ఒక లెక్చరర్ కాలేజీ అయ్యాక రావాల్సి ఉండటంతో మధ్యాహ్నం 3-4 గంటలలోపు రావటం జరుగుతోంది. కరుణకి ఏదో కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్టుగా ఉంది. మొదటి 4-5 రోజులు ఎప్పుడో మర్చిపోయిన చదువు దారిలోకి రావటానికి కాస్తంత ఇబ్బందిగా అనిపించినా ఆ తర్వాత వేగం పుంజుకుంది. 10 రోజుల్లో ఆమెకి చదువు చెప్పిన వాళ్ళకి అర్థమైపోయింది ఈ అమ్మాయికి చదువు చెప్పటం చాలా తేలిక అని. ఈ 10 రోజుల్లో జరుగుతున్న విశేషాలని రావుగారు మధ్య మధ్యలో కరుణని అడిగి తెలుసుకునేవారు. లెక్చరర్లు కూడా కరుణ తెలివితేటల గురించి ఇచ్చిన రిపోర్టు రావుగారికి చాలా ఆనందాన్ని కలిగించింది. ఆ రోజు రావుగారు శేఖరం ఆఫీస్ నుంచి ఒకేసారి వచ్చేశారు. సాయంకాలం 6 గంటలవుతుండగా పూజగది గడప దగ్గర కూర్చుని కరుణ సన్నజాజుల్ని మాలగా కడుతోంది. అప్పటికే 3 వంతులు కట్టడం అయిపోయింది.
పెద్ద మాల పూల సజ్జలో అందంగా కనువిందు చేస్తూ ఇల్లంతటినీ గుబాళింపులతో నింపుతోంది. సుభద్రమ్మగారు దేవుడికి దీపం వెలిగించి సన్నగా ఏదో స్తోత్రం చెప్పుకుంటున్నారు. రావుగారికి ఆ దృశ్యం మనస్సు మీద పన్నీరు చిలకరిస్తున్నట్టు అనిపించింది. చక్కటి మనసున్న ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే ఆ ఇల్లే నందనవనంలా ఎలా గుబాళిస్తుందో కదా అనిపించింది ఆయనకి. కరుణ వచ్చినప్పటి నుంచి తోటలో పువ్వులు పూజగదిలో భగవంతుడి అలంకరణలోనూ, హాలులోని ఫ్లవర్ వాజుల్లో తాజాగా పరిమళించే పూలగుత్తులు చెబుతూనే ఉన్నాయి ఆ సంగతిని. కరుణని అలా పూల జతలో చూసిన రాజశేఖరం పెదవుల మీద అప్రయత్నంగా చిరునవ్వు కదిలింది. చిన్నప్పుడు ఇలాగే వేణుగోపాలస్వామి ఆలయంలో కూర్చుని ఆలయ ప్రాంగణంలోని తులసిని కోసుకువచ్చి మాలలల్లుతూ ఉండేది. కరుణ కూర్చున్న చోట నుంచి లేవబోతుంటే, "నువ్వు లేవకమ్మా, పార్వతి తెచ్చి ఇస్తుందిలే మంచినీళ్ళు" అన్నారు రావుగారు. పార్వతి ఇద్దరికీ మంచినీళ్ళు ఇచ్చి కాఫీ చేసుకు తీసుకువచ్చింది. కాఫీ తాగుతూ రావుగారు అన్నారు, "కరుణ, ఒకసారి పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తావా?" వెంటనే కరుణ మొహంలోకి వెలుగు రావటం గమనించాడు శేఖరం. అందుకే అన్నాడు, "మీరు ఎప్పుడు ఈ మాట అంటారా అనే ఎదురుచూస్తోంది తను." దొరికిపోయిన దొంగలా చిరునవ్వు నవ్వింది కరుణ. "నువ్వు ఎప్పుడనుకుంటే అప్పుడు నాకు చెప్పు తల్లి, కారు డ్రైవరు సిద్ధంగా ఉంటారు ఎప్పుడు." "నేను బస్సులో వెళ్తాను బాబాయ్ గారు." "నువ్వు శేఖరం ఒక్కటే," ఆయన నవ్వుతూ అన్నారు. పైకి వెళ్ళిన శేఖరం అప్రయత్నంగా డాబా మీదకి వెళ్ళి పిట్టగోడ దగ్గరగా ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని ఆకాశంలోని మబ్బుల వైపు, చందమామ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆలోచనల్లో ఏదో తెలియని గాఢత్వం. చల్లగా కనిపించిన చందమామ, "నీ హృదయంలోకి ప్రవేశించాను చూసుకో" అంటున్నట్టుగా ఉంది. అతనికి ఇందాక ఇంట్లోకి రాగానే జాజిపూల మాల కడుతూ కరుణ కనిపించిన దృశ్యం మళ్ళీ మనోనేత్రం ముందు కనిపించింది. ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాడు. ఇన్నాళ్లుగా వేడెక్కిపోయి ఉన్న తన హృదయాన్ని చల్లని పల్చని సమీరమేదో సుతారంగా సేదతీర్చిన భావన. గాలికి రేగిన జుత్తు నుదుటి మీదకి వాలింది. చేత్తో క్రాఫ్ని సవరించుకుంటున్న అతనికి ఒక దృశ్యం మనోఫలకం మీద నిలిచింది. చిన్నప్పుడు ఇలాగే స్కూల్ గ్రౌండ్లో కరుణ తను ఒకే చోట కూర్చుని ఏదో నోట్స్ రాసుకుంటుంటే తనకి నుదుటి మీదకి వచ్చి చేరి రాసుకుందికి ఇబ్బంది కలిగిస్తున్న జుట్టుని, "అబ్బా, ఇలా కళ్ళకి అడ్డుపడుతుంటే ఎలా రాసుకుంటావు?" అంటూ చేయి చాచి సవరించటం జ్ఞాపకం వచ్చింది కరుణ. అతని పెదవుల మీద మళ్ళీ ఆ జ్ఞాపకం చిరునవ్వులు పూయించింది. మునుపెన్నడూ లేని విధంగా ఆ దృశ్యం మళ్ళీ తన ఆలోచనల్లో మెదలటం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకని ఇలా? ఏమో. వెనక నుంచి ఎవరిదో అడుగుల సవ్వడి. తల తిప్పి చూశాడు. కరుణ. ఆమె తను ఇక్కడ నిలబడి ఉండటం గమనించలేదన్న విషయం అర్థమైందతనికి. "కరుణ" పిలిచాడు. అటుగా వెళ్ళబోతున్న ఆమె ఇటువైపు చూసింది. అతను నిల్చున్న వైపు అడుగులు వేస్తూ అంది, "నువ్వు ఇక్కడ ఉన్నావా? శేఖరం ఇంకా క్రిందికి రాలేదేమిటా అని అత్తయ్యగారు అనుకుంటున్నారు." అతని పక్కగా కాస్త దూరంగా నిలబడిన కరుణ దృష్టిని ఆకాశంలో వెలుగుతున్న నిండు చంద్రబింబం లాగేసింది. గాలి రివ్వుమని వీస్తోంది. ఒక్క క్షణం తర్వాత అంది, "ఏమాలోచిస్తున్నావు శేఖరం?" "ఏవో ఆలోచనలు అలా అలా వస్తున్నాయి. వాటిని గమనిస్తూ ఉన్నాను" అన్నాడు. "అవునా? ఇంటి చుట్టూ తోట ఎంత బాగుంది కదూ" అంటూ ఆ తోటలోని ఒక్కో పూలతీగ గురించి ఒక్కో కబురు చెప్పసాగింది. "నీ మాటలు వింటుంటే ఈ తోటలో మొక్కలన్నీ నీ ప్రియ నేస్తాలైపోయినట్టు అనిపిస్తోంది" అన్నాడు. "అవును" ఎంతో ఇష్టంగా అంది కరుణ. డాబా మీద కావటంతో గాలి రివ్వుని వీస్తోంది. కరుణ నుదుటి మీదికి ముంగురులు వచ్చి పదే పదే వాలుతున్నాయి. ఆమె సవరించుకుంటూనే ఉంది. అవి మాట వినకుండా మళ్ళీ మళ్ళీ వచ్చి వాలుతున్నాయి. ఒక్క క్షణం ఆమె పట్టించుకోవటం మానేసింది. "హమ్మయ్య, ఇప్పటికి నీ మోమికి మరిన్ని అందాలు అద్దాలనుకున్న మా కోరిక నెరవేరింది" అన్నట్టుగా అవి అక్కడే ఒక్క క్షణం నివాసం ఏర్పరచేసుకున్నాయి. ఒక్క క్షణం శేఖరానికి చేయి చాచి ఆ ముంగురులని సవరించాలనిపించింది. చిన్నపిల్లలం కాదుగా అనుకున్నాడు మళ్ళీ. కాసేపు అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండిపోయారు ఇద్దరు. తర్వాత శేఖరమే అన్నాడు, "మీ టీచర్లకి ఊరు వెళ్తున్నట్టుగా
రేపు చెప్పటం మర్చిపోకు మరి అన్నాడు. అవును చెప్పాలి. అక్కడికి వెళ్ళాక చదువుకోవటం గురించి కూడా వాళ్ళ సలహాలు తీసుకోవాలి. ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నావు? అదే నాకు తెలియటం లేదు. ఎన్ని రోజులైనా ఉండాలనిపిస్తుందేమో. మరి ఇక్కడి నేస్తాలు గుర్తుకు వస్తేనో? అదే కదా చిత్రం. ఒక్కోసారి 2 చోట్ల ఉండాలనిపిస్తుంది గమ్మత్తుగా. ఒక్క క్షణం ఆమె వైపు రెప్పవేయకుండా చూసిన శేఖరం అన్నాడు. వచ్చే ఎగ్జామ్ రాయటానికి సిద్ధం అయ్యే ఆలోచన ఉందా మరి? కొంచెం టైం తక్కువ ఉందనిపిస్తోంది. ఇంటికి వెళ్ళి చదవటాన్ని బట్టి అంచనా వేస్తాను. ఓకే, కిందకి వెళ్దామా? అత్తయ్య గారి పట్టుచీర ఎండలో వేశాను. సాయంకాలం తీయటం మర్చిపోయాను. కరుణ తీగ మీద ఆరేసిన పట్టుచీర తీసుకుని క్రిందకి వెళ్ళిపోయింది. శేఖరం తన గదిలోకి వెళ్ళాడు. రాత్రి భోజనాల దగ్గర రావుగారు అన్నారు. అమ్మా కరుణ, రేపు మీ ఉపాధ్యాయులతో ఇలా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పు. ఏం చదువుకోవాలో, ఎలా చదువుకోవాలో వివరాలు అడుగు. శేఖరం అంతకుముందు చెప్పినట్టుగానే అన్నారు. అలాగే బాబాయ్ గారు. మర్నాడు కరుణ అడగటం, 3 రోజుల తర్వాత ఆమె ఊరికి బయలుదేరటం జరిగిపోయింది. శేఖరం తీసుకువెళ్ళి బస్సు ఎక్కించి వచ్చాడు. వెళ్ళేటప్పుడు సుభద్రమ్మ గారు అన్నారు, హాయిగా పిల్లలతో కాలక్షేపం చేసిరా. బస్సు కదలి దూరం అవుతూ ఉంటే కరుణకి కొద్దిగా బెంగగా కూడా అనిపించింది. పిల్లల్ని చూసుకోబోతున్నానన్న ఆనందం ఓ పక్క, శేఖరానికి దూరంగా వెళ్తున్నానన్న దిగులు ఒక పక్క. తను ఇలా శేఖరం కోసం దిగులు పెట్టుకుంటానంటే ఎలాగా? ఒక చెయ్యి ప్యాంటు జేబులో పెట్టుకుని మరో చేత్తో తనకి బై చెబుతున్న అతని రూపం తన కళ్ళల్లో నిలిచిపోయినట్టుగా అనిపించింది ఆమెకి. ఇలా తను శేఖరం మీద అభిమానం పెంచుకోవటం ఏమిటి? ఇప్పుడు అతనెక్కడ, తను ఎక్కడ? మరి ఆ భేదం తెలియకుండానే అతని జీవితంలోకి నిన్ను రానివ్వమని అప్పుడు అడిగావా అంటూ ఆమె మనస్సు ఆమెను ప్రశ్నించింది. అప్పుడు కన్నెపిల్లని, నాకు అతనిని ప్రేమించే హక్కు ఉంది. కరుణ అంతరంగం ఖచ్చితంగా జవాబు చెప్పింది. మరి ఇప్పుడు అలా ఆశపడే హక్కు నాకు లేదు. నీకు తెలియదా? ఏమీ తెలియనట్టు అడుగుతావు. మనస్సుని విసుక్కుంది కరుణ. అయితే మరి ఏమి చేస్తావు? మళ్ళీ మనస్సు ప్రశ్నించింది. ఏం చేస్తాను? శేఖరానికి మంచి అమ్మాయి దొరికి వివాహం అయితే సంతోషిస్తాను అని జవాబు చెప్పింది. మరి ఆ కళ్ళల్లో తడి ఏమిటి? అతనిని విడిచి వెడుతున్నందుకేగా. ఈసారి తత్తరపడింది కరుణ. మళ్ళీ సర్దుకుని, ఒక వ్యక్తిగా శేఖరాన్ని నేను అభిమానించకూడదా? బేలగా అడిగింది. అభిమానించవచ్చు, కానీ ఇంతగా కళ్ళు చెమర్చేంత కాదు. ప్రయత్నిస్తాను. కళ్ళు రెండూ మూసుకుని తల వెనక్కి వాల్చింది. అప్పటిదాకా కళ్ళలో దాగి ఉన్న కన్నీటి చుక్క ఒకటి బుగ్గల మీదకి జారింది. ఇంటికి వచ్చిన రాజశేఖరానికి కూడా కరుణ ఇంట్లో కనిపించకపోవటం ఏదో వెలితిగా అనిపించింది. తల్లి నిద్రపోతూ ఉండటంతో పైకి తన గదిలోకి వెళ్ళిపోయి సోఫాలో వెనక్కి తల ఆంచుకుని కూర్చున్నాడు. కరుణ మళ్ళీ వచ్చేస్తుందిగా. తనలో కదిలిన ఆ ఆలోచనకి శేఖరం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టయ్యాడు. నిటారుగా కూర్చున్నాడు. తన మనసు ఇలా సర్ది చెప్పుకుంటోంది ఎందుకు? అంటే కరుణ ఎప్పుడు తన కళ్ళ ఎదుట ఉండాలని తను కోరుకుంటున్నాడా? మరి అది కాక వేరే అర్థం ఏదైనా ఉంటే చెప్పు, అతని మనస్సు ప్రశ్నించింది. అలవాటైన మనిషి ఎవరు వెళ్ళినా అలాగే అనిపిస్తుంది. అది సహజం. మరి మళ్ళీ వస్తుందిగా అనుకోవటం ఎందుకు? ఆ మాటకి మళ్ళీ ఉలికిపడటం ఎందుకు? అతని మనసు ప్రశ్నించింది. ఈ ప్రశ్నకి జవాబుని దాటవేస్తూ అనుకున్నాడు శేఖరం. కరుణ ఇక్కడికి చదువుకోవటానికి వచ్చింది. ఆ కల నెరవేరాలి. ఆమెకి పిల్లలే జీవితం. అవునా, చూద్దాం. అతని మనసు అతనికి తెలియకుండానే నిశ్శబ్దంగా నవ్వింది. తెల్లవారింది. సమయం 11 గంటలవుతోంది. శేఖరం ఆఫీసుకి వెళ్ళిపోయాడు. ఆ రోజు రావుగారికి మనసులో అలజడిగా అనిపించింది రాగిణి గురించి. పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళాకనే ఆఫీసుకి వెళ్దామని నిర్ణయించుకున్నారు. హఠాత్తుగా సెక్యూరిటీ అతను హాల్లోకి వచ్చి అక్కడ సోఫాలో కూర్చున్న రావుగారి చేతిలో సాబ్ ఉత్తరం వచ్చిందంటూ కవర్ ఒకటి ఆయనకి అందించాడు. ఆత్రంగా అదురుతున్న మనసుతో అటు ఇటు తిప్పి చూశారు. అది రాగిణి వ్రాసిన ఉత్తరమే. ఆ ఆనందం ఉవ్వెత్తున ఎగిసి పడుతుండగా శేఖరానికి ఫోన్ చేశారు విషయం చెబుతూ. శేఖరానికి ఫోన్ చేసి చెప్పిన రావుగారు ఉత్తరాన్ని విప్పడానికి సందేహిస్తున్నారు.
రాగిణి అందులో ఏం వ్రాసి ఉంటుందో చదివి తను నిబ్బరంగా ఉండే అవకాశం ఉంటుందా? అన్నిటికన్నా అశనిపాతం లాంటి విషయాన్నే తట్టుకుని నవ్వుతూ జీవించగలుగుతున్న తనని రాగిణి అంతకన్నా ఎక్కువగా బాధ పెట్టడానికి ఏమి ఉంటుందని కవర్ని గబగబా విప్పారు. అందులో ఇలా ఉంది: ఈ ఉత్తరంలో ఏమి వ్రాశాను డియర్ డాడ్, ఈ ఉత్తరంలో ఏమి వ్రాశాను అని చాలా చాలా టెన్షన్ పడుతున్నారు కదూ. మీ మీద నాకింకా కోపం పోలేదు. నా కోపం నన్నే రగిల్చేస్తోంది. అయినా దానిలోంచి నేను బయటికి రాలేకపోతున్నాను. నా మనసే నా మాట వినటం లేదు. ఎప్పుడు వింటుందో కూడా నేను చెప్పలేను. నా చేతుల్లో లేదు. కాలం ఎలా నడిపిస్తే అలా నడుస్తానంతే. నేను మిమ్మల్ని ఖరీదైన షోరూములో ఉండే వజ్రం కావాలని అడిగితే మీరు మట్టిలో మాణిక్యాన్ని తెచ్చి ఇచ్చారు. శేఖరం మట్టిలో మాణిక్యమే. అతని వైపు నుంచి పొరపాటేమీ లేదు. మిమ్మల్ని బాధపెట్టడం కోసం అతనిని హింసించాను. మట్టిలోంచే షోరూముల్లోకి వెళ్తాయి వజ్రాలని నాకు చెప్పటానికి ప్రయత్నించకండి. నేను విన్నా రగులుతున్న నా మనస్సు వినదు. చిన్నప్పటి నుంచి అడిగిందల్లా ఇచ్చారు. ఇక్కడ మాత్రం నా మాట వినలేదు మీరు. చిన్నప్పటి నుంచి అడిగింది ఏమీ ఇవ్వకపోవటం నాకు అలవాటు చేసి ఉంటే నేను శేఖరంతో హాయిగా ఉండేదాన్నేమో. మన ఇద్దరి మధ్య ఉన్న ఘర్షణకి అనవసరంగా పాపం శేఖరం బలైపోయాడు. శేఖరాన్ని తలుచుకుంటుంటే ఒక్కోసారి జాలి వేస్తుంది. పిల్లలి మనసులో అతను చక్కని తండ్రిగానే మిగులుతాడని చెప్పండి. ఉత్తరంలో మీకు ఒక అడ్రస్ పంపిస్తున్నాను. అక్కడికి మీరు వెళ్ళాలి. ఆ ఇంటి పరిస్థితులు చూసి మీకు కడుపు నిండిపోవాలి. మీ కూతురు ఎంత ఐశ్వర్యవంతుల్ని ఎన్నుకుందో చూసి రండి. మీకు పేదరికం అంటే చాలా గొప్ప భావం ఉంది కదా, అందుకే మరి. వెళ్ళి వాళ్ళ అవసరాలన్నీ తీర్చండి. ఇక్కడ మా ఇద్దరి సంపాదన మాకే అంతంత మాత్రంగా సరిపోతోంది. అక్కడికి వెళ్తే నా అడ్రస్ తెలుస్తుందని ఆనందపడిపోతున్నారు కదూ. సరే, శేఖరాన్ని అడిగానని చెప్పండి. ఉత్తరం పూర్తయింది. కానీ క్రింద సంతకం చేయలేదు రాగిణి. ఎందుకు చేయలేదో ఆయనకి అర్థం అయింది. అది నిరసనకి కోపానికి నిదర్శనమన్నమాట. రావుగారి కళ్ళు చెమర్చాయి. అది రాగిణి చిరునామా తెలియబోతోందన్న ఆనందంతోనో జరిగిందానికి దుఃఖంతోనో ఆయనకే అర్థం కాలేదు. కూతురు కళ్ళ ముందు మెదులుతూ ఉండగా, పిచ్చి తల్లి, ఇదంతా కూడా నీ తప్పు కాదమ్మా, విధి ఆడించిన నాటకం అంతే అనుకున్నారు. నా బంగారు తల్లికి కొంచెం కోపం తగ్గినట్టు ఉంది అనుకున్నారు మళ్ళీ. అదే క్షణంలో తనకి కూడా తగ్గిందన్న విషయాన్ని ఆయన గ్రహించారు. ఉత్తరాన్ని పక్కన పెట్టి పేపర్ చేతిలోకి తీసుకుని చూస్తూ కూర్చున్నారు గాని మనసంతా రాగిణి వ్రాసిన సంగతుల మీదనే ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు కూతుర్ని కలుసుకునే ఆనందకరమైన రోజు రాబోతోంది. భగవంతుడు ఈ మాత్రం దయను చూపించాడు చాలు అనుకున్నారు. రాజశేఖరం కారు గేటు దాటి లోపలికి రావటం ఆయన గ్రహించారు. శేఖరం లోపలికి రావటానికి పట్టిన 2 క్షణాలే ఆయనకి 2 యుగాల్లా అనిపించాయి. శేఖరం లోపలికి వస్తూనే రావుగారి వదనం వైపు పరీక్షగా చూశాడు లిప్తపాటు. పర్వాలేదు అనిపించింది అతనికి. రావుగారి పక్కన కూర్చున్నాడు. అతని చేతిలో ఉత్తరం పెడుతూ చిన్నగా నవ్వారు రావుగారు. శేఖరం మొహంలో ఎటువంటి భావము లేకపోవటం ఆయన గ్రహించారు. అంతటి ధీరత్వం ఉంది కనుకనే ఇంతటి దెబ్బని తట్టుకోగలిగాడు అనుకున్నారు మనస్సులో. శేఖరం కనుడు అక్షరాల వెంట పరుగు తీశాయి. చదవటం పూర్తయిన తర్వాత అన్నాడు, మరి మీరు అక్కడికి వెళ్ళాలిగా. నువ్వు రావా? నా పరిచయం అక్కడ బావుండదు. రావుగారికి శేఖరం చెప్పిన మాట సబబే అనిపించింది. మంచివార్తేగా, రాగిణిని పిల్లల్ని చూసే అవకాశం కలుగుతుంది. మన సమస్య తీరిపోయినట్టే అన్నాడు శేఖరం. ఇంకా తన కూతురి పేరుని పలుకుతున్న శేఖరం సంస్కారానికి సహనానికి ఆయన మనస్సులోనే జోహార్లర్పించారు. ఈ ఉత్తరం చదివాక నాకు అనిపించింది ఏమిటంటే రాగిణిలోని ఆవేశం మూర్ఖత్వం కొంచెం తగ్గాయని. నువ్వేమంటావు శేఖరం అడిగారు రావుగారు. అలాగే అనిపిస్తోంది. పెరుగుట విరుగుట కొరకే అన్నది చాలా సహజం. కానీ ఆ పెరిగే క్రమంలో వెనక్కి తీసుకోవటానికి వీలులేని అపరాధం చేసింది. ఇదేనేమో పూర్వజన్మ కర్మఫలం అంటే. రావుగారి గొంతులో ఈ ప్రపంచంలోని బాధ అంతా గూడు కట్టుకున్నట్టుగా అనిపించింది. శేఖరం మౌనంగా ఉండిపోయాడు కొన్ని క్షణాలు. రావుగారు సోఫాలో తల పూర్తిగా వెనక్కి వాల్చి కనులు మూసుకున్నారు.
ఈ మాత్రం వీలు దొరికితే చాలు అని మనం ఎంతగానో కలవరించాం. మన బాధని తగ్గించుకుందాం మావయ్య గారు. మనం ఆశించింది జరిగిందిగా, ఇంతకన్నా ఎక్కువగా ఆశపడే సందర్భం కాదిది. కళ్ళు తెరుస్తూ నువ్వు చెప్పింది నిజం శేఖరం అన్నారు రావుగారు. ప్రయాణం ఎప్పుడు పెట్టుకుంటారు? వీలైనంత తొందరగానే. నన్ను స్వయంగా వెళ్ళమని రాగిణి చెప్పింది అంటే అక్కడ పరిస్థితులేవో నన్ను బాధించే విధంగా ఉండి ఉంటాయి అని తను అనుకుంటోంది తన ఆలోచన తీరు ప్రకారంగా. మీకు ఏమనిపిస్తుందో అక్కడికి వెళ్ళి పరిస్థితులని చూశాకే అర్థం అవుతుంది. బీదరికం నన్ను బాధ పెడుతుంది అనుకుంటోంది పిచ్చి తల్లి. ఆయన ఎంతో మమకారంతో అన్న చివరి పదం శేఖరానికి హృదయాన్ని మెలిపెడుతున్నట్టుగా అనిపించింది. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. తర్వాత రావుగారు అన్నారు, నీ పరిచయం అక్కడ అక్షరాలా చెయ్యాలనేం లేదుగా. దగ్గరలోనే ఉండే చుట్టాలు అబ్బాయివని చెబుతాను. నువ్వు లేకుండా ఈ వ్యవహారం నేను చూసుకోలేను శేఖరం. రావుగారి గొంతు నిస్సత్తుగా పలికింది. సరే, నేను మీతో వస్తానులేండి, 2 రోజుల్లో వెళ్దాం అన్నాడు శేఖరం. ఆయన కళ్ళల్లోకి కాంతి వచ్చింది. కూతురి దగ్గర నుంచి ఇప్పుడే ఉత్తరం రావటంతో ఆయనకి జరిగిందంతా జ్ఞాపకం వచ్చి మనస్సు బలహీనపడిందని అతనికి అర్థమైంది. రేపటికి కాస్త సర్దుకుంటారు. ఆఫీసుకి వెళ్ళిన శేఖరం ఇంతలోనే వచ్చాడేమిటన్న సందేహంతో సుభద్రమ్మ గారు బయటికి వచ్చారు. శేఖరం తల్లిని పైకి తన గదిలోకి తీసుకువెళ్ళి విషయం చెప్పాడు. ఉన్నంతలో ఆవిడికి సంతోషంగానే అనిపించింది. పిల్లల్ని చూసుకునే అదృష్టం కలిగింది చాలు అనుకున్నారు. రాగిణి ఒక ఊరు పేరు చెప్పి రావుగారిని అక్కడికి వెళ్ళి రమ్మనటం, ఆయన తనని కూడా రమ్మనమని అడగటం గురించి కూడా తల్లికి చెప్పాడు శేఖరం. అలా చేయటంలో రాగిణి ఉద్దేశం ఏమిటో కూడా చెప్పాడు తల్లికి శేఖరం. సుభద్రమ్మ గారు రాగిణి వ్రాసిన ఉత్తరాన్ని చూడాలని ఉందన్న కోరికని వ్యక్తం చేశారు. ఆ ఉత్తరాన్ని చదవటం ద్వారా రాగిణి ప్రస్తుత ఆలోచన విధానాన్ని తనదైన రీతిలో అంచనా వేయాలన్నది ఆవిడ కోరిక. శేఖరం తెచ్చి ఇచ్చాడు. ఆవిడికి మొదటగా సంతోషం కలిగించింది రాగిణి శేఖరం గురించి అన్న మాటలు. మళ్ళీ అంతలోనే ఆవిడ కోపంగా అనుకున్నారు, జీవితం అంటే ఏమిటో తెలియని ఈ తెలివిహీనురాలు తన కొడుకు గురించి అభిప్రాయం చెప్పడం ఏమిటి అని కూడా అనుకున్నారు. 2 రోజుల తర్వాత శేఖరం, రావుగారు కారులో బయలుదేరి వెళ్ళారు. ఆ ఊరికి దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళి హోటల్లో సేద తీరి ఫలహారం చేసి మళ్ళీ బయలుదేరారు. ఊర్లోకి వెళ్ళిన తర్వాత పేరు చెప్పి అటుగా వెళ్తున్న వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన వైపు వెళ్ళారు. రావుగారిలో ఏదో తెలియని ఉద్విగ్నత. ఇక్కడ తను తెలుసుకోబోయే కొత్త విషయం ఏమై ఉంటుంది? శేఖరం చెప్పినట్టుగా తనని అంతగా బాధించని విషయం అయితే బాగుండును. పిల్లల కష్టసుఖాల విషయంలో ఎంతటి ధీరులు నిస్సహాయంగా ఆలోచిస్తారేమో. అడ్రస్ ప్రకారం వెతుక్కుంటూ వచ్చిన ఇంటి ముందు ఆగింది కారు. శేఖరం కనులు, రావుగారి కనులు మొదటి చూపులోనే ఆ ఇంటి పరిస్థితుల్ని అంచనా వేయటానికి చాలా చురుగ్గా పనిచేశాయి. ఆ పరిశీలనలో వాళ్ళకేమీ నిరుత్సాహంగా అనిపించలేదు. అక్కడ కనిపిస్తున్నది ఒక పేదరికం మాత్రమే. ఇద్దరూ కారు దిగిన తర్వాత కాస్త దూరంగా కనిపిస్తున్న చెట్ల గుబురు క్రింద కారును పెట్టుకుని కూర్చోమని చెప్పాడు శేఖరం డ్రైవర్కి. వీధి తలుపు వేసి ఉంది. మృదువుగా తలుపు మీద తట్టాడు శేఖరం. తలుపులు తెరుచుకున్నాయి. ఇంచుమించుగా 16 ఏళ్లు ఉండే అమ్మాయి తలుపు తీసింది. ఆ ఊర్లో ఎప్పుడూ వాళ్ళని చూడలేదేమో ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా మొహం పెట్టి ఎవరు కావాలి అంటూ అడిగింది. రాగిణి ఆ ఇంటి యజమాని పేరు చెప్పలేదు. శేఖరం వెంటనే అన్నాడు, మీ నాన్నగారు ఉన్నారా? ఉన్నారు, పిలుస్తాను ఉండండి అని లోపలికి వెళ్ళింది. మరు నిమిషంలో ఒక పెద్దాయన వచ్చాడు. మనిషిని చూడగానే మంచి భావం కలిగేలా ఉన్నారాయన. మీరు? ఆయన ప్రశ్నార్థకంగా చూస్తూ ఆగిపోయారు. శేఖరం ఒక్క క్షణం ఆలోచించాడు. తన పేరు గాని మావయ్య గారి పేరు గాని చెబితే ఈయన గుర్తించే అవకాశం తక్కువేమో. అందుకే అన్నాడు క్రింద మెట్టి మీద నిలబడ్డ రావుగారిని చూపిస్తూ, ఆయన రాగిణి తండ్రి ఫణిభూషణరావు గారు అన్నాడు. ఆయన కనుబొమలు ఒక్క నిమిషం చిరాగ్గా ముడుచుకున్నట్టయి మళ్ళీ యథాస్థానంలోకి వచ్చి మర్యాదపూర్వకమైన చిరునవ్వుని మొహంలోకి తెచ్చుకుంటూ రండి, లోపలికి రండి అంటూ ఆహ్వానించారు. సశేషం. ఇదండి ఇప్పటిదాకా జరిగిన కథ. మరి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియజేయండి.
ఓకే. థ్యాంక్ యూ.